94 కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఎంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా చాలా బాధ కలిగించింది. అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్నంలో ఈ తొక్కిసలాట్లో 5 మంది చనిపోయారు, 37 మంది గాయపడ్డారు. ఇది విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు. చనిపోయిన 6 మందిలో 4 మంది ఆంధ్ర నుంచి, ఒకరు తమిళనాడు నుంచి, ఇంకొకరు కర్ణాటక కేరళ ఉంది. దీనికి చిన్న కన్ఫ్యూజన్, కర్ణాటక అని చెప్తా ఉన్నారు, కేరళ నుంచి. ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు. దీని నుంచి తప్పించుకోవడానికి మేమెవరం ప్రయత్నం చేయట్లా. అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు ఇప్పుడు వచ్చేస్తే చూశారు మీరు, బందోబస్తు ఉందా అంటే ఉంది, పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు, డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి? నేను ఈవో గారికి కూడా ఈ రోజున, ఎందుకంటే ఇది లోపల 4 గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు. ఈరోజు ప్రజలు, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. 6 మంది చనిపోయారు. ఈ రోజున ఈఓ శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా, టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు పోలీసు సకాలంలో స్పందించలేదు, ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు 7 నుంచి ఎందుకు ప్రజలను మీరు నిల్చోబెట్టారు, ఎందుకు లైట్లు బిగించలేదు? వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు దీనికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులు, టీటీడీ అధికారులు, టీటీడీ పాలకా మండలి, ఈఓ, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు, మీరు బాధ్యత వహించాలి. వీటికి తప్పులు జరిగినాయి. మీరు వీఐపీ యాటిట్యూడ్ మానేసేయండి. దీపాంకర్, వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ప్రతి టెంపుల్లో వీఐపీ ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ వీఐపీ ఫోకస్ కాదు, మనకు కావాల్సింది సగటు భక్తుడు, సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దృష్టాంతాలు, దుర్ఘటనలు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈఓ గారు కానీ, ఎల్ఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్, టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి, పోలీసు తరపు నుంచి, పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించేలా చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులు అయిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను, ఒకటే మాట ఇచ్చాను, మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. అలాగే వారు మీరు నయమయ్యాక, చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వయంగా దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంటికి దింపుతామంటే తెలియజేస్తాను. వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంకెప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఈ వీఐపీ ట్రీట్మెంట్ ఆగిపోవాలి. వీఐపీ ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి రావాలి ప్రతి టెంపుల్. నేను అదే కోరుకుంటా ఉన్నాను.